హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవల స్త్రీ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రఘుబాబు పుట్టినరోజు వేడుక సావిత్రిని అన్నపూర్ణమ్మను కూడా ముఖాముఖి పరిచయం చేసింది. ఒంటి మీద ఎక్కడా ఖాళీ లేదనిపించేలా ఒంటెడు నగలు, పెద్ద పెద్ద జరీ పువ్వులున్న ఎర్ర పట్టుచీర, ముడి చుట్టూ ఒత్తుగా కనకాంబరాలు, పాదాలకు పచ్చగా పసుపు పూత. అనుకోకుండా ఇంట అడుగుపెట్టిన పేరంటాల్ని చూసి తొట్రుపడింది సావిత్రి. ఆవిడ వెనకే నిలబడి ఉన్న రఘుపతిని చూడటంతో మాత్రం కొంత ఊహించగలిగింది. అమ్మా అమ్మా, రఘుబాబు వాళ్ళ అమ్మగారు వచ్చారే అంటూ పిల్లలు సంబరంగా అరుస్తుంటే ఉన్న అనుమానం కూడా తీరిపోయింది. కంగారుగా చాపపరుస్తూ రండి రండి, నిలబడిపోయారు రండి అంటూ ఆహ్వానించింది. అన్నపూర్ణమ్మ చాప మీద కూర్చుని సంగతంతా చెప్పింది. మీ ఇంటికి రావాలని ఎప్పటికప్పుడే అనుకుంటూ బద్దకించేశాను వదినగారు అంటూ సంభాషణకు ఉపక్రమించింది. ఆ వదినగారు అన్న సంబోధన సావిత్రికి చాలా ఇంపుగా తోచింది. బొత్తిగా అతిశయం లేని మనిషి అనుకుంది. మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది, దానికే ఉందిలేండి. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, ఆ పిల్లలతో ఇంటి పనులతో తీరి చస్తేనా? మన ఆడవాళ్ళకి ఇల్లే కైలాసం కదా. అవుననుకోండి, అయినా కాస్త ఇరుగు పొరుగు అంటూ రాకపోకలు లేకపోతే ఎంతకాలం గడుస్తుంది? రేపు మా వాడి పుట్టినరోజు, కొత్తగా వచ్చిన ఊరు, ఎవరున్నారు పిలవడానికి? కాస్త ఈ వీధిలోనైనా నలుగురిని పిలిచి వెళ్దామని బయలుదేరాను. మీరు తప్పకుండా రావాలి సుమా వదినగారు. అయ్యో, ఎంత మాట! తప్పకుండా వస్తానండి. మీకేమైనా పనిపాటల్లో సాయం కావాలన్నా నిర్మోహమాటంగా నాకు చెప్పండి. అంత మాట అన్నారు, అదే చాలు. ఈసారి ఏమంత వేడుకగా చెయ్యాలనుకోవడం లేదండి. అన్నపూర్ణమ్మ ముఖం నిండా విచార రేఖలు అలముకున్నాయి. క్రిందటి సంవత్సరం సరిగ్గా ఈ రోజుల్లోనే మా అమ్మాయి 8 ఏళ్ల పిల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చి పోయింది వదినగారు. ఆ దుఃఖంతో గడిచిన పుట్టినరోజు ఎలాగూ చెయ్యలేకపోయాము. ఈసారైనా వాడి నెత్తి మీద 10 మంది పేరంటాళ్ల చేత 4 అక్షతలు వేయించాలని బుద్ధి పుట్టి నిన్ననే ఈ మాట కాస్త మీ అన్నయ్య గారితో చెప్పాను. నలుసులా మిగిలిన వీడొక్కడే ఎన్ని కానుపులు కన్నా దక్కించుకోలేకపోయాను. దౌర్భాగ్యురాలిని. సావిత్రికి చాలా జాలి వేసింది. అయ్యో, అలా విచారించకండి వదినగారు. భగవంతుడేం చేసినా ఆమోదించడం తప్పితే మన చేతిలో ఏముంది అంది ఓదార్పుగా. మీ పార్వతిని చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. ఆడపిల్ల తిరగని ఇల్లు ఏమిల్లు చెప్పండి? మా పార్వతిని మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోండి, మాకు రుక్మిణి ఉందిగా. అన్నపూర్ణమ్మ దిగులు మరిపించి కాస్త కబుర్లలో పెట్టాలనే ఉద్దేశంతో నవ్వుతూ అంది సావిత్రి. ఎన్ని కాయలు కాస్తే మాత్రం చెట్టుకు బరువంటారా అంటూ లేచింది అన్నపూర్ణమ్మ. కుంకుమ భరిణ తీసి సావిత్రికి బొట్టు పెట్టింది. భరిణ ముయ్యబోతూ మళ్ళీ జ్ఞాపకం వచ్చిందాన్లా పార్వతి నొసట కూడా కుంకుమ దిద్దింది. ఎగబడిన రుక్కు ముఖాన కూడా ఓ పిసరు అంటించి ముద్దు పెట్టుకుంది. అన్నట్టు చెప్పడం మరచేపోయాను, రేపు మీ పిల్లలు ముగ్గురు మా ఇంట్లోనే భోజనం చేస్తారు వదినగారు. మీరు పంపించక తప్పదు అంది. 2 అడుగులు ముందుకు వేసిన అన్నపూర్ణమ్మ ఆగి నిలబడి, మీరడిగితే నేను కాదంటానా? కానీ ఈ కుర్ర కుంకలతో ఎందుకండి మీకు శ్రమ అంది సావిత్రి. శ్రమ అయినా తప్పదు, అది నాకు సంతోషంగానే ఉంటుంది. మరి వస్తాను, రేపు మరిచిపోరుగా అంటూ రోడ్డు మీదకి నడిచిందావిడ. మర్నాడు పేరంటమయ్యాక సావిత్రి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చుని గంటసేపు కబుర్లతో గడిపింది. ఆ ఆడంగుల కబుర్లలో అత్తవారిళ్ళు, పుట్టినవారిళ్ళు, పెళ్ళిళ్ళు, కాపరాలు, చుట్టాలు, వంశాలు, గోత్రాలు సమస్తం దొర్లిపోయాయి, నేల మీద చిందిన పాదరసం బొట్లలాగా. అయితే ఆ వెంకటాద్రి తాతగారు మీ వేలు విడిచిన మేనత్తగారికి బంధువేనంటారా? ఇంతసేపు చెప్పరేమండి? ఓ, మీరు నిజంగానే నాకు వదినగారయ్యారే ఆశ్చర్యంగా గొంతు పెద్దది చేసుకుంది అన్నపూర్ణమ్మ. ఏవండోయ్, విన్నారు? మన రఘుబాబు మాస్టారు సావిత్రి వదినగారు మనకు దగ్గర వాళ్ళేనండి. ఎదురెదురుగా ఉంటూ తెలుసుకోలేకపోయాము. మా వెంకటాద్రి తాతకి అంటూ వీధి గదిలోకి వినిపించేలా అరిచి మళ్ళీ వచ్చింది. చుట్టరికం లేకపోతే మాత్రం
మీ అభిమానాలకి ఏం తక్కువ వదిన గారు అంది సావిత్రి. ఇక గారు గీరు అంటూ మన్నింపులెందుకు లేవదినా, మనం పరాయి వాళ్ళమా ఏంటి? సాక్షాత్తు వదిన మరదళ్ళయ్యాము. ఏమిటి పూర్ణం ఇందాక అంటున్నావు అంటూ చలపతిరావు మధ్యగది తలుపుల దగ్గర నిలబడి అడిగాడు. అన్నపూర్ణమ్మ పుట్టెడు సంతోషంతో అఘోరించినట్టే ఉంది. ఇంతకీ మీరు వినలేదు? ఏ అక్కడ నిలబడిపోయారు? లోపలికి రండి. సావిత్రి వదిన మరెవరో కాదు, మీ చెల్లెలేను, మా వెంకటాద్రి తాతకి అంటూ ఆ డొంక తిరుగుడు చుట్టరికాన్ని సాగదీయడంలో నిమగ్నమైపోయింది. చలపతిరావు ముఖంలో కూడా సంతోషం కనిపించింది. ఆహా, అలాగా, బావగారు వీధి గదిలోనే కూర్చున్నారు. ఈ కబురు కాస్త చెప్పేస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడాయన. అమ్మా, మాస్టార్కి పలహారం ఇస్తారన్నావు కదమ్మా అంటూ వచ్చాడు రఘు. ముందు లోపలికి పిలిచి పంచేల చాపు అది ఇచ్చి దండం పెట్టరా, తర్వాత పలహారం వడ్డిద్దువు గాని అంటూ తాంబూలం చుట్టడానికి లేచింది అన్నపూర్ణమ్మ. నిన్న నీ పుట్టినరోజు పండగట కదూ రఘుబాబు, పార్వతి వాళ్ళని పిలిచావుట, నన్ను కూడా పిలవలేదే నిలదీసి అడిగినట్టే అడిగింది పద్మజ. బిత్తరపోయి రఘుబాబు కాసేపు మాట్లాడలేకపోయాడు. నేను నేను పిలవలేదుగా, మా అమ్మే పార్వతి వాళ్ళని పిలిచింది అన్నాడెలాగో. పోనీ నువ్వైనా నన్ను పిలవకూడదేంటి? నిష్ఠూరంగా చూసింది పద్మజ. తన దోషమేమీ లేదన్నంత ధీమాగా అన్నాడు రఘుబాబు. మీ ఇల్లు నాకు తెలియదుగా, పార్వతికి తెలుసుగా, మీరిద్దరూ కలిసి రాకూడదేంటి? సంశయంగా నసిగాడు రఘుబాబు. మీ ఇల్లు చాలా దూరం అన్నావుగా, అంత దూరం మా అమ్మ నన్ను వెళ్ళనిస్తుంది. చ, నువ్వు ఉత్త పిరికివాడివి అంది పద్మజ. మాట్లాడలేదు రఘుబాబు. తర్వాత పార్వతితో కూడా ఆ మాటే రెట్టించింది పద్మజ. రఘుబాబు ఉత్త పిరికివాడు పారు. అయిష్టంగా చూసింది పార్వతి. ఏ, ఎందుకలా అంటావు రఘుబాబుని అని అడిగేస్తే బావుండు అనుకుంది. మా ఇంటికి రావడానికే భయం వేస్తున్నట్టు మాట్లాడతాడేం పారు అంది పద్మజ నుదురు చిట్లిస్తూ. దానికి పార్వతి ఏమీ జవాబు చెప్పనేలేదు. అస్తమాను రఘుబాబును పద్మజ అలా వెక్కిరించడం పార్వతికేం నచ్చలేదు. అలా అనకు పద్మజ అని చెప్పాలనుకున్న ధైర్యం చాలలేదు. అసలు రఘుబాబు మీదే కోపం వచ్చింది పార్వతికి. రఘు, నువ్వు ఉత్త పిరికివాడివటగా అస్తమాను అంటోంది పద్మజ అనేసింది సాయంత్రం రఘుబాబుతో. రఘుబాబు నవ్వేసి ఊరుకున్నాడు. పార్వతికి చిరాకు వేసింది. నువ్వు పిరికివాడివని పద్మజ నాతో ఎన్నిసార్లో చెప్పింది తెలుసా? నాతోనూ చెప్పింది పొద్దున్న. మరి నువ్వేమీ అనలా? నీకు కోపం రాలా? విచిత్రంగా చూసింది పార్వతి. మాట్లాడలేదు రఘుబాబు. ఇంకా కోపం వచ్చింది పార్వతికి. నేనేం పిరికివాణ్ణి కాదు, అలా అంటే ఊరుకోను అని తనతోనే దెబ్బలాడుతాడేమోనని, ఆటలో నుంచే లేచిపోతాడేమోనని ముందు భయపడింది పార్వతి. రఘుబాబు దెబ్బలాడలేదు సరికదా, జవాబైనా చెప్పకుండా నవ్వుతూ కూర్చున్నాడు. పార్వతి పౌరుషంగా లేచింది. నువ్వు నిజంగా పిరికివాడివే, పద్మజ అబద్ధం చెప్పదు. ఛీ, నీ జట్టు ఉండను అనేసి మరి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది. మర్నాడు ఆదివారమైనా పార్వతి ఆడుకోవడానికి తోటలోకి రాలేదు. దిగులుగా కూర్చున్న కొడుకును మందలిస్తూ, ఏమిరా రఘు అలా కూర్చున్నావు, పార్వతి ఆడుకోవడానికి రాలేదే అంటూ దగ్గరకొచ్చింది అన్నపూర్ణమ్మ. గత రాత్రి నుంచి లోపల ఏడు పాపుకుంటున్న రఘుబాబు ఒక్కసారిగా తల్లి ఒళ్ళో దూరి బావురుమన్నాడు. ఎంత ఓదార్చినా వినకుండా వెక్కి వెక్కి ఏడ్చాడు. అసలేమైందిరా, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా అని అడిగితే అడ్డంగా తల తిప్పాడు. మరేంటి, ఎందుకు ఏడుస్తావు అడిగి అడిగి విసిగిపోయినా జవాబు చెప్పలేదు రఘుబాబు. ఉండు, నేను పార్వతిని అడిగి వస్తాను అంటూ బయలుదేరింది అన్నపూర్ణమ్మ. రఘుబాబు దిగ్గున లేచి తోటలోకి పరిగెత్తాడు. వదినా, మా కోడలు పిల్లేదమ్మా, ఇవాళ రానేలేదే అంటూ సావిత్రిని పిలుస్తూ ఇంటి గడపలో కాలు పెట్టింది అన్నపూర్ణమ్మ. గోడవార కూర్చుని చదువుకుంటున్న పార్వతి ముంగిలా తలదించుకుని ముడుచుకుపోయింది. ఇక్కడే ఉన్నావుటే, ఏం మా వాడు నువ్వు ఏవైనా దెబ్బలాడుకున్నారా? ఏమిటి వదినా పొద్దున్నే వచ్చావు అంటూ వంటింట్లో నుంచి బయటకొచ్చింది సావిత్రి. చూడు వదినా, ఈ పిల్లలు చక్కగా ఆడుకోకూడదు, ఏమైందో ఏమో, రాత్రి నుంచి మా వాడు అదో మాదిరిగానే ఉన్నాడు. ఏమిరా అని పలకరించబోతే బావురుమని ఏడుస్తూ కూర్చున్నాడు.
అసలు సంగతేంటో అడుగుదామని చక్కా వచ్చాను అంది అన్నపూర్ణమ్మ. ఏమే పార్వతి, ఏమైంది? సావిత్రి అడిగినా పార్వతి దించిన తల ఎత్తలేదు. అందుకే కాబోలు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళి ఓ గిన్నెడు పంచదార తెమ్మంటే వినకుండా కూర్చుంది. అప్పుడు సూరిని పంపించాను. ఏమో వదినా, దాని వైఖరి నేను పట్టించుకోనే లేదు అంది సావిత్రి. ఓసారి లేచి రావే పార్వతి, వాడెందుకు ఏడుస్తున్నాడో అడుగుదువు గాని అంది అన్నపూర్ణమ్మ. వెళ్ళు, ఓసారి వెళ్ళిరా. తప్పు కదూ, అలా దెబ్బలాడుకోవచ్చా? రఘుబాబుకి చెప్పిరా అంటూ తొందర చేసింది సావిత్రి. పార్వతికి ఇక లేవక తప్పలేదు. అడుగులు లెక్క పెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ వెనకే నడిచింది. అడుగో, ఆ సపోటా చెట్టు కింద కూర్చున్నట్టున్నాడు. దగ్గరకెళ్ళి పలకరించు. నా వంట ఎలా తగలబడిపోయిందో కర్మ అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. పార్వతి పిల్లిలా నడుస్తూ చెట్ట దగ్గరకు వెళ్ళింది. మోకాళ్ల చుట్టూ చేతులు బిగించి ముడుచుకు కూర్చున్నాడు రఘుబాబు. పార్వతిని చూసినా చూడనట్టుగా. కాసేపు సిగ్గుతో మాట్లాడలేకపోయింది పార్వతి. చివరికి ధైర్యం చేసి 2 అడుగులు ముందుకు నడిచి రఘుబాబు పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది. రఘుబాబు, నా మీద కోపం వచ్చిందా రఘుబాబు? రఘు మౌనమే. నిన్నెప్పుడు ఏమీ అనను రఘుబాబు, నాతో మాట్లాడవు? రఘుబాబు తల తిప్పి చూశాడు. 2 కన్నీటి చుక్కలు పార్వతి చేతుల మీద పడ్డాయి. తెల్లబోయింది పార్వతి. ఎందుకు ఏడుస్తున్నావెందుకు అంది. నేను నేను పిరికివాణ్ణిగా. నేనన్నానా? పద్మజేగా అంది. నీతో కూడా అందిగా. నువ్వు అన్నావు. సిగ్గుపడిపోయింది పార్వతి. పాపం, రఘుబాబు ఏడుస్తున్నాడు కూడాను. పోనీలే, ఇంకెప్పుడు అననుగా. మరి నా జట్టు కూడా ఉండనన్నావుగా. ఛీ, ఎందుకుండను? తప్పకుండా ఉంటాను. రఘుబాబు ముఖం నిండా సంతోషం కనిపించింది పార్వతికి. అయితే రఘుబాబు, పద్మజంటే ఏడవలేదు కదా నేనన్నానని? నువ్వెప్పుడు నన్నలా అనకు పారు. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. రఘుబాబు ఎప్పుడూ అలా పిలవలేదు. ఎప్పుడూనూ. నన్నిలాగే పిలువు రఘుబాబు, నాకెంతో బాగుంది అంది. సిగ్గుగా నవ్వాడు రఘుబాబు. రా, ఆ మందార పువ్వులు కోసుకుందాం. రఘుబాబు చెయ్యి పట్టుకుని లేచింది పార్వతి. హఠాత్తుగా అన్నాడు రఘుబాబు. పారు, మనకిద్దరికీ పెళ్లి చేస్తుందట మా అమ్మ. అయోమయంగా చూస్తూ అంతలోనే సిగ్గుపడిపోయింది పార్వతి. అలాంటి మాటలు అనకు బాబు, నాకు సిగ్గు అంటూ మరో చెట్టు చాటుకు పరిగెత్తింది. నేనేం అనలేదు, మా అమ్మే మీ అమ్మతో చెబుతోంది నిన్న అంటూ దగ్గరకొచ్చాడు రఘుబాబు. పార్వతి బొమ్మలా నిలబడిపోయింది. పెద్దవాళ్ళలా మాట్లాడుకోవడం పార్వతి కూడా వినకపోలేదు. అప్పుడప్పుడు మీ పార్వతిని మా వాడికి చేసుకుంటాం వదినా అంటూ నవ్వుతుంది అన్నపూర్ణ. సావిత్రి కూడా నవ్వుతూనే, అవెక్కడి మాటలు లేవదినా, మీ అంతస్తేంటి మా అంతస్తేంటి, అలాంటి వెర్రెమొర్రె ఆశలు మాకేం లేవు సుమి అనేస్తుంది. వదిన మరదళ్ళ హాస్యాలతో చనువుగా జోక్యం కల్పించుకుంటూ, మీ వదిన మాట అబద్ధం కాదమ్మా సావిత్రి, పార్వతి మా ఇంటి కోడలే అవుతుంది చూడు. మా వెర్రి బాగులవాడికి మీ పార్వతిని కట్టబెడితే మరి మాకు బెంగ తీరిపోతుంది అంటూ సమర్థిస్తాడు చలపతిరావు. మన పార్వతి అదృష్ట జాతకురాలే సావిత్రి, లక్షాధికారి కోడలు కావడం అంటే అంటూ కూతురి అదృష్టానికి మురిసిపోతున్న భర్తను వారిస్తూ మందలిస్తుంది సావిత్రి. మీ పిచ్చిగాని, వాళ్ళకి మనకి పొత్తేమిటండి? ఎందుకొచ్చిన ఆశలు? ఎంతలో వాళ్ళం అంతలోనే ఉండాలి. అన్నిటికీ నీకు చెడ్డ అనుమానం. ఏమో, దాని అదృష్టం ఎంత గొప్పదో మనకేం తెలుసు అనేస్తారు రామనాథం మేస్టారు ఆశ పోగొట్టుకోలేక. పెద్దవాళ్ళు హాస్యాలు వాదాలు అంతవరకు సరిగ్గా అర్థం కాకపోయినా రఘుబాబు కూడా అలా పెళ్లి మాట ఎత్తేసరికి పార్వతికి అంతులేని సిగ్గు, ఆ సిగ్గులోనే అర్థం కాని సంబరము కలిగాయి. ఆ రోజంతా రఘుబాబుతో సరిగ్గా మాట్లాడలేకపోయింది. పెళ్లి మాట ఎలా ఉన్నా రఘు వాళ్ళింట్లో పార్వతి అతి చనువుగా తిరగడానికి అలవాటు పడిపోయింది. అన్నపూర్ణమ్మను అత్త అని, చలపతిరావును మామయ్య అని పిలుస్తూ అరమరికలు లేకుండా, ఎవరి దగ్గర జంకు గొంకులు ఎరగకుండా వేళాకోలాలతో కులాసా కబుర్లతో ఇంట్లో పిల్లగానే మసలసాగింది. తల్లిదండ్రులతో కూడా ఎక్కువ మాట్లాడే అలవాటు లేని రఘు పార్వతితో మాత్రం ఎన్ని గంటలైనా నిర్లజ్జగా కబుర్లు చెబుతూ నవ్విస్తూ కూర్చుంటాడు. పద్మజ ఉన్న కాసేపు దిక్కులు చూస్తూ గడిపే రఘులో పార్వతితో మాత్రమే గడపాలన్న ఆసక్తి, కోరిక
నానాటికి బలపడుతూనే ఉన్నాయి. ఆటపాటల్లో, చదువు సంధ్యల్లో కొడుకు చూపే చురుకుదనం తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించింది. అన్నయ్య, స్త్రీ విద్య గురించి నాకో వ్యాసం వ్రాసి పెట్టవు అంది పద్మజ అన్నం తినిలేస్తున్న విజయశాస్త్రితో. అబ్బో, ఈవిడిగారు అప్పుడే ఉపన్యాసాలు ఇచ్చేస్తుంది కాబోలు అంటూ తుండుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి వాకిట్లో మంచం మీద కూర్చున్నాడు శాస్త్రి. అప్పుడే ఏమిట్రా, 4th ఫారం చదివే పిల్ల ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అంటూ నవ్వి ఈశ్వర సోమయాజీ కూతుర్ని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. అన్నయ్య తర్వాత వ్రాసిస్తాడులే గాని అసలు స్త్రీ విద్య మీద నీకెలాంటి ఉద్దేశాలున్నాయో ముందు చెప్పమ్మా అన్నాడు. పద్మజగా ప్రశ్న అంతగా అర్థం కాలేదు. అంటే అంది అమాయకంగా. నీ ఉద్దేశంలో స్త్రీకి విద్య అవసరమేనా అడిగాడాయన. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది విద్య. ఆ జ్ఞానం స్త్రీకెందుకు అవసరం కాదు అంది పద్మజ. కాకపోనూ వచ్చు. నేను చదువుకున్నాను, పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. మీ అమ్మ బొత్తిగా చదువుకోలేదు. అయితే మాత్రం ఏం కష్టం వచ్చింది అన్నాడు సోమయాజీ. ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తే నీ చదువంతా అనవసరమేనా అంది పద్మజ. తడబడ్డాడు సోమయాజీ. ఆహా, అలా కాదు. నేను ఉద్యోగం ఎందుకు మానేస్తాను? పురుషుడు సంసారాన్ని బతికించడానికి ఉద్యోగం చేస్తూనే ఉండాలిగా. ఉద్యోగం చేసినా మానినా విద్య ప్రయోజనం విద్యకుంటుంది నాన్న. విద్య ప్రసాదించే జ్ఞానం స్త్రీకి మాత్రం ఎందుకు అవసరం కాదు? ఆడవాళ్ళు అజ్ఞానంతో పడి ఉండాలా? అయితే మా బళ్ళో 2 పంతులమ్మలున్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టేగా. అది మన సంఘానికి వ్యతిరేకమే కదమ్మా. సంఘం అంటే మన హిందూ మతంలో స్త్రీ పురుషులు పాటించవలసిన నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాల్ని నిర్దేశించేది సంఘం. అదెక్కడుంటుంది? ఎక్కడో ఉండడం కాదు, మనకి మనమే సంఘం. మనం ఏం చెయ్యబోయినా 10 మంది ఏమనుకుంటారోనన్న భయమే సంఘం భయం. అది ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఎందుకు? ఎందుకేంటి? అందరూ ఒక పద్ధతికి కట్టుబడి సంఘ నియమాల ప్రకారం మంచిగా బతకకపోతే శాంతి సౌఖ్యాలు లేని చెడ్డ పనులు ఎవరు మాత్రం ఎందుకు చేస్తుంటారు నాన్న? చేస్తారమ్మా. నీతి నియమాలకి కట్టుబడి ఉండడం అందరికీ సాధ్యం కాదు. పోనీ వాళ్ళకిష్టం లేని పద్ధతులు ఎలా ఆచరించగలరు? వాళ్ళకేది నచ్చితే అలాగే బతుకుతారు. తప్పేంటి? తప్పు కాదా? ఏదో విధంగా సంఘ నియమాన్ని ఇష్టం చేసుకోవడానికే ప్రయత్నించాలి గాని బలవంతంగా ఇష్టం చేసుకుంటే ఆ వ్యక్తి సంతోషం ఎలా కలుగుతుంది నాన్న? సుఖశాంతులు పొందాలన్నదే సంఘం ఆశయమైతే అది ఎవరికి ఏ విధంగా లభిస్తే మాత్రం సంఘానికెందుకు? అబ్బే, అలా కాదమ్మా. సంఘ నియమాలు ఎవ్వరూ మీరడానికి వీల్లేదు. దానివల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకని సంఘం కోసం మన ఇష్టాన్ని త్యాగం చేయాలన్నమాట. నాకేం నచ్చలేదు నాన్న. నీకిష్టమైన విధంగా నీ జీవితాన్ని సంతోషంగా స్వతంత్రంగా గడుపునే హక్కు నీకుండనే కూడదా? 100కి 100 పాళ్ళు ఉండకూడదమ్మా. నాకు హత్యలే ఇష్టం, దొంగతనాలు ఇష్టం, దోపిడీలు ఇష్టం. అప్పుడేమవుతుంది? ఇలా అందరూ అన్యాయాలకు అక్రమాలకు తలపడి సుఖపడాలని ప్రయత్నిస్తే సంఘం మనుగడికి అర్థం ఉంటుందా? ఆలోచించు అన్నాడు సోమయాజీ. నిజంగా పద్మజకు ఆలోచించడం తెలిసింది. కొంతసేపు ఊరుకుంది. కానీ నాన్న, తన ప్రవర్తనని తనే తీర్చిదిద్దుకోగల వివేకం కూడా ఆ వ్యక్తికే ఉన్నప్పుడు సంఘాన్ని ఏ విధంగానూ బాధించని కోరికలు మనిషికి కలిగినప్పుడు అడిగింది. సంఘం సమర్థించని కోరికల్ని తీర్చుకోకపోతే ఏమమ్మా? సోమయాజీ సమాధానం చెప్పాడు. అదేమిటి నాన్న, మనకై మనమే ఏర్పరచుకున్న సంఘంలో ఎవరిని బాధించకపోయినా అంత తీర్చుకోకూడని కోరికలెలా ఉంటాయి? నాకు బాగా చదువుకోవాలని కోరిక కలిగిందనుకో, ఆడపిల్లకి చదువెందుకని 10 మంది వెటకారాలు చేస్తారనుకో, అప్పుడు మనమేం చెయ్యాలి? సంఘ నియమాన్ని కాదని నేను బాగా చదువుకుంటే ఎవరిని బాధించినట్టు? ఈ పరిస్థితుల్లో కూడా మన కోరికల్ని చంపుకోవాలా నాన్న అంది పద్మజ. సోమయాజీ మౌనంగా కూతురి ముఖంలోకి చూశాడు. పద్మజ మళ్ళీ అంది. సంఘ నియమాలు తప్పులుగా ఉండబట్టే కదూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నేను చరిత్రలో చదువుకోవడం లేదా ఏంటి? రాజా రామ్మోహన్ రాయ్ పుట్టిన తర్వాతే సతీ సహగమనాలు మాసిపోయాయి. అంతవరకు ఆడదాన్ని శవాలతో కాల్చి చెప్పడం మంచి ఆచారమేగా, ఎవ్వరూ మీరకూడదుగా. ఆ తర్వాత దాన్ని అన్యాయమని ఆపు చేశారా లేదా?
వీరేశలింగం పంతులు గారు స్త్రీ పునర్వివాహాలు ప్రారంభించారు. బాల వితంతువులై ఆజన్మాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చే స్త్రీలకు జీవితంలోని సుఖాన్ని ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు దాన్ని కూడా అంతా మెంచుకుంటున్నారు. తర్వాత గాంధీ తాత దయ వల్ల ఆడవాళ్ల జీవితం ఇంకా బాగుపడింది. స్త్రీకి కూడా చదువు ముఖ్యమన్నారు. ఈ సంఘాన్ని ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు దిద్దుతూనే ఉన్నారెందుకని? ఇప్పటికి మాత్రం సంఘాల లోపాలు లేవని ఎలా చెప్పగలం? అంది పద్మజ. స్కూలు పుస్తకాలు వల్లెవేసిన తాలూకా విజ్ఞానం కూతురి మాటల్లో యథాతథంగా దొర్లుతుంటే ముచ్చట కలిగేది సోమయాజికి. ప్రస్తుతం సంఘంలో ఉన్న లోపాల్ని దిద్దేదానివి నువ్వెలా ఉన్నావు అంటూ నవ్వాడు అంతవరకు మౌనంగా కూర్చుని వింటున్న విజయశాస్త్రి. పద్మజ అన్నట్టు సంఘాన్ని ఎల్లవేళలా సమర్థించలేం శాస్త్రి, అందులో మాత్రం అవకతవకలు లేకపోలేదు అంటూ కూతుర్నుద్దేశించి అడిగాడు సోమయాజీ. నీకు నచ్చని విషయాలను నువ్వు ధిక్కరించగలవా అమ్మా? నాకేం భయం లేదు. నా మంచి చెడ్డలు నేనే ఆలోచించుకోగలను. నా సుఖమేంటో నా దుఃఖమేంటో నాకన్నా ఇతరులకు ఎక్కువగా ఎలా తెలుస్తుంది? నా మీద నాకు లేని బాధ్యత సంఘానికి ఎలా ఉంటుంది? అంది పద్మజ. సంతోషంగా నవ్వాడు సోమయాజీ. పోనీ నువ్వు తెలివిగలదానివి, స్వతంత్ర భావాలు కలదానివి. నీ బతుకు నువ్వు నిర్ణయించుకోగలవనే నమ్మకం కూడా సంఘానికి ఉంటుంది. కానీ ఆ శక్తి లేని వాళ్ళ మాట ఏంటి? వాళ్ళ బతుకుల నిర్ణయం వాళ్లకే అప్పగిస్తే ఎలా చేసుకోగలరు? అటువంటి సామాన్యుల పాలిట సంఘం పెన్నిధి లాంటిది కాదా? కాదు నాన్న, వాళ్లకి సాయం చేయకపోగా జీవితమంతా పిరికి వెధవల్ని చేస్తోంది. ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా తమ జీవితాల్ని సురక్షితంగా సుఖవంతంగా చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. ప్రతి వాళ్ళు అది నిర్ణయించుకునే స్వతంత్ర శక్తిని సంఘం కలిగిస్తేనే బాగుంటుంది. జబ్బుల వాళ్ళని చేసి తర్వాత మందులు ఇవ్వడానికి ప్రయత్నించే కన్నా అసలు వాళ్ళకి ఆ జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కాదు? ఎవరి మంచి చెడ్డలు వారు తెలుసుకోవడానికైనా విద్య కావాలి. ఇప్పుడు నాకు తెలిసింది నాన్న అంది. చెల్లెలి ధోరణి శాస్త్రికి కూడా సంతోషం కలిగించింది. కామేశ్వరమ్మ సరే సరి విస్తుబోయి బుగ్గన వేలు తీయకుండానే కూర్చుంది. సుజా నీ ఒళ్ళోనే నిద్రపోతున్నట్టుంది, లేచి పడుకోబెట్టరాదు అన్నాడు సోమయాజీ. ఈ వాగుడంతా ఎప్పుడు నేర్చిందండి ఇది అంటూ లేచి సుజాను మంచం మీద పడుకోబెట్టింది కామేశ్వరమ్మ. సోమయాజీ నవ్వుతూ అన్నాడు, అమ్మా పద్మ, రేపటి నుంచి మీ అమ్మకి కాస్త చదువు చెప్పరాదు? నిజంగా చెబుతాను నాన్న, రేపే కొత్త పలక కొని తీసుకొస్తాను అమ్మకి అంది సంబరంగా పద్మజ. చాలేవే నీ హాస్యాలు నువ్వును, ఆ చదువేదో నువ్వు వెలగబెడుతున్నావు, చాలదు. కడుపులో ఎంత సంతోషం ఉన్నా కూతుర్ని పైకి ఎప్పుడూ ఈసడిస్తూనే ఉంటుంది కామేశ్వరమ్మ. పద్మజ పక్కుమంటూ నవ్వేసింది. అమ్మకి కోపం వచ్చింది నాన్న. అమ్మ ఎప్పుడూ అంతేగా, నీతో ఇంకా ఎవరెవరు మాట్లాడుతున్నారు రేపు అడిగాడు సోమయాజీ. వాళ్ళ స్నేహితురాలు పార్వతి ఉండనే ఉందిగా నవ్వాడు శాస్త్రి. అది మాట్లాడనంది, దానికి బోలెడు సిగ్గు, ఎంత చెప్పినా వినదు. రఘుబాబు కూడా మాట్లాడతానని పేరిచ్చాడు, ఇంకా 4-5 మాట్లాడతారనుకుంటాను. నే వెళ్ళి వ్యాసం రాసుకుంటాను నాన్న అంటూ లేచింది పద్మజ. అదే మంచిదమ్మా, నీకు తోచిన విధంగా నువ్వు వ్రాసుకో. ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికే ప్రయత్నించాలి. పద్మజ చదువుకునే గదిలోకి వెళ్ళి కాగితాలు తీసి కూర్చుంది. మాస్టారి టేబుల్ పక్కన బ్లాక్ బోర్డు ముందు నిండుగా వ్రాసుకున్న కాగితం చేతిలో పట్టుకుని నిలబడింది పద్మజ. పద్మజ మాట్లాడడానికి వెళుతుంటేనే సంతోషంగా చప్పట్లు కొట్టారు పిల్లలంతా. 10 మందిలో నిలబడి మాట్లాడడం అంటే సిగ్గు భయం లాంటివేం లేవు పద్మజకు. క్లాసులో అందరితోనూ చనువుగానే మాట్లాడుతూనే ఉంటుంది. మాస్టార్లను సాధించి మరీ కావలసిన విషయాలు తెలుసుకుంటుంది. మాస్టార్లకు తోటి విద్యార్థులకు అందరికీ పద్మజ పట్ల ప్రత్యేక అభిమానం. ప్రతి విద్యార్థి పద్మజలా చూడాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. ప్రతి మాస్టారు పద్మజ తెలివితేటల్ని ఉదహరిస్తూ ఉంటాడు. సగర్వంగా నిర్భయంగా నవ్వుతూ తిరిగే పద్మజ అంటే అందరికీ ప్రేమే. స్త్రీకి విద్య అవసరమా అనవసరమా అన్న ప్రశ్నకు ముందు అసలు మనిషికి విద్య అవసరమా కాదా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం. మనిషికి విద్య అవసరమే అని మనిషైన ప్రతివాడు అంగీకరిస్తాడనుకుంటాను. ఇక స్త్రీ మనిషేనా కాదా అన్న విషయాన్ని కూడా ముందే తేల్చాలి. స్త్రీ మనిషనే నేను వాదిస్తున్నాను. స్త్రీకి విద్య ఉండి తీరాలని చెప్పబోతున్నాను అంటూ ప్రారంభించింది పద్మజ.
తరగతిలో పిల్లలంతా నిశ్శబ్దాన్ని భోజనం చేస్తూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వరండాలో నుంచి వెళ్లబోతున్న హెడ్ మాస్టర్ శంఖారావం లాంటి పద్మజ కంఠస్వరం వింటూ క్లాసు ముందే నిలబడిపోయారు. 15 నిమిషాల సేపు తన భావాలన్నీ విపులంగా క్షుణ్ణంగా వెల్లడించింది పద్మజ. మాట్లాడడంలో ఆ కంఠం ఆవేశంతో చిందులు తొక్కింది. తను ఒంటరిగా సంఘంతో దెబ్బలాడుతున్నట్టు, కోట్లాది ఆడవాళ్లను అన్యాయం నుంచి రక్షిస్తున్నట్టు గుప్పిళ్లు బిగించి మరీ వాదించింది. స్త్రీ అంటూ సృష్టి నుంచి ఓ జాతిని విడదీయడమే మూర్ఖత్వమంది. పురుషుడికి స్త్రీకి మానసికంగా భేదం లేనే లేదంది. స్త్రీ సుఖం, స్త్రీ దుఃఖం, స్త్రీ సమస్య, స్త్రీ జీవితం, స్త్రీ సర్వస్వం పురుషుడితో ఏకీభవించి ఉంటుందంది. స్త్రీని విడిగా కాకుండా ఒకే సృష్టిగా చూసి తీరాలని వాదించి ముగించింది. పిల్లలతో పాటు మాస్టర్ కూడా చప్పట్లు కొట్టారు. హెడ్ మాస్టర్ నవ్వుతూ అన్నారు, నిన్ను నేను అభినందిస్తున్నానమ్మాయి, నువ్వు తప్పకుండా లాయర్ అవుతావు అని. పద్మజ సిగ్గుపడుతూనే ఉంది. ఆడవాళ్ళు అలాంటి ఉద్యోగాలు చెయ్యవచ్చునా మాస్టారు? నీ వంటి వాళ్ళు ఎలాంటి పనులైనా చెయ్యవచ్చునమ్మా. సంఘాన్ని కూలదోసి కొత్తగా నిర్మించే శక్తి నీలాంటి వాళ్లకుంటుంది అన్నారాయన. ఆ క్షణంలోనే అనుకుంది పద్మజ, ఏది ఏమైనా తను అన్యాయంగా అక్రమంగా అధికారం చెలాయించే సంఘానికి తల వంచదు అని. తన బ్రతుకు బాట తను వెతుక్కుంటూ వెళ్ళగలదు. ఆ ధైర్యం తనకుంది అనుకుంది. హెడ్ మాస్టర్ వెళ్ళిపోయాక ఇంకా 2-3 విద్యార్థులు వ్రాసుకొచ్చిన వ్యాసాలు పురాణ పఠనంలా చదివి ముగించేశారు. రఘుబాబు పేరు పిలిస్తే తను మాట్లాడనన్నాడు. అలా భయపడకు, నీకు వచ్చినంత వరకు చెప్పు, ఏం పర్వాలేదు అంటూ మాస్టారు బుజ్జగిస్తే ఓసారి పార్వతికేసి మరోసారి పద్మజకేసి చూసి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు టేబుల్ దగ్గరకు. డిబేట్లో మాట్లాడాలని ప్రయత్నించింది అదే మొదటిసారి రఘుబాబుకు. అక్కడ నిలబడి క్లాస్ అంతా కలియ చూస్తే కాళ్ళు గజగజలాడాయి, ముచ్చెమట్లు పోశాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అధికమయ్యాయి. దీనంగా చూశాడు మాస్టారుకేసి. మాస్టారు లేచి నిలబడి గట్టిగా అన్నారు, రఘుపతి ఒంట్లో బాగులేదు, ఈసారికి విరమించుకుని మరో డిబేట్లో మాట్లాడతాడు. రఘు తల దించేసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి కూర్చున్నాడు. చొక్కాతో మొహం మీద చెమట తుడుచుకుంటూ కళ్ళు కూడా ఒత్తుకున్నాడు. అదేంటి రఘుబాబు, అంత భయపడ్డావు క్లాసులో అంది ఆశ్చర్యంగా పద్మజ తర్వాత. ఎప్పటిలా సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు రఘుబాబు. ఆ ప్రసక్తి ఎవ్వరూ ఎత్తకుండా ఉంటేనే బాగుండుననుకున్నా పద్మజను వారించలేకపోయింది పార్వతి. పద్మజ ఏదో కాసేపు మాట్లాడి చివరికి హాస్యంగా అననే అంది, రఘుబాబు పెద్దవాడైనా పిరికివాడే. చురుగ్గా చూసింది పార్వతి. బాధపడకు రఘుబాబు అన్నట్టు ఓదార్పుగా చూసింది రఘు ముఖంలోకి. రఘు కళ్ళలో ఏ విధమైన వేదన కనిపించలేదు. స్కూల్ ఫైనల్ పరీక్షలో పార్వతి కన్నా రఘుబాబు కన్నా చాలా మంచి మార్కులు తెచ్చుకుంది పద్మజ. హెడ్ మాస్టర్ స్వయంగా పద్మజను ప్రశంసిస్తుంటే గర్వంతో ఎరుపెక్కింది ఈశ్వర సోమయాజి ముఖం. కూతురి ఘనత విన్న కామేశ్వరమ్మ కూడా కనీ కనిపించకుండా ముసిముసిగా నవ్వుకుంది. తమ వంశంలో ఒక్క ఆడపిల్లైనా ఇంగ్లీషు చదువు చదివింది, రామాయణాలేమో భారతాలేమో తప్పితే మరో ముక్క ఎవరికైనా తెలుసు? అక్కయ్య చూడవే సుజా, చక్కగా పరీక్ష పాస్ అయిందట అంటూ చిన్న కూతురిని ముద్దు పెట్టుకుని సంతోషం తీర్చుకుంది. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానే పద్మ అన్నాడు విజయశాస్త్రి నవ్వుతూ. శాస్త్రి స్కూల్ ఫైనల్ మొదటి సంవత్సరం తప్పి 2వ సంవత్సరం అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. మరి ఆడపిల్లల స్వేచ్ఛ విషయంలో అన్నగారి వైఖరి ఏనాడో కనిపెట్టగలిగిన పద్మజ నవ్వుతూనే అంది, మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నానన్నయ్యా, నిజాయితీగా సిగ్గుపడడం నేర్చుకున్నావు అంది. ఆ రోజు ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అందరూ అక్కయ్యను మెచ్చుకుంటుంటే 12 ఏళ్ల సుజా కూడా అమాయకంగా సంతోషించింది. పద్మజ వెనకే తిరిగింది. అక్కయ్యలాగే తను కావాలని అమాయకంగానే కోరుకుంది. నాన్న, కాలేజీకి అప్లికేషన్ పెట్టేస్తాను, లేకపోతే సీట్లు దొరకడం కష్టం అంది పద్మజ మర్నాడు. పరధ్యానంగా విన్న సోమయాజీ అర్థం కానట్టు చూశాడు. చూస్తున్న కాగితాలు దూరంగా నెట్టి అన్నాడు, ఏంటమ్మా అంటున్నావు? కాలేజీ సీటు కోసం తొందరగా అప్లికేషన్ పెట్టాలి నాన్న, లేకపోతే తర్వాత ఇబ్బంది కదూ అంది. కూతురి మొహంలోకి విస్మయంగా చూశాడు సోమయాజీ. అప్రయత్నంగానే అన్నాడు, ఇంకా చదువుకుంటావా అమ్మా? కూతుర్ని చదివించాలనే ఉద్దేశమైతే ఆయనకు లేదు.
అప్పటికే చాలా సాహసం చేసి ఇంట్లో భార్య పోరుకు తట్టుకుని బయట బంధుబలగం హెచ్చరికలు ఎదుర్కొని ఆడపిల్లను హైస్కూల్లో చేర్పించాడు. చేసిన సాహసానికి ఫలితం కనిపించింది. పద్మజ స్కూల్ ఫైనల్ పాస్ అయింది. ఇక చదువు ప్రసక్తి ముగిసిందనుకున్నాడాయన. అఖండమైన కూతురి తెలివితేటలకు ఓ హద్దు గీస్తున్నానన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. స్త్రీ విద్య గురించి బాగా మాట్లాడానని నాకు బహుమతిచ్చారు నాన్న అని కూతురు 4th ఫారం చదివే రోజుల్లో తను సంపాదించుకున్న బహుమతి పుస్తకం తెచ్చి చూపించినప్పుడు తను చాలా మంచి పని చేస్తున్నానని ఆత్మవిమర్శ చేసుకున్న ఆయన తొందరలోనే ఆ సంగతి మర్చిపోయాడు. కాలేజీకి అప్లికేషన్ పెడతాను నాన్న అన్న కూతురి మాటలు పరోక్షంగా కూతురి అభిప్రాయం ఆయన అంతరంగాన్ని ఒక్కసారిగా కంపింపచేశాయి. అందుకే అప్రయత్నంగా భయంగా అన్నాడు, ఇంకా చదువుకుంటావా అమ్మా అని. తేలిగ్గా నవ్వింది పద్మజ. అదేంటి నాన్న, చదువుకోక ఏం చెయ్యను? నిజమే, పద్మజ చదువుకోక ఏం చేస్తుంది? కోయిల పాడకేం చేస్తుంది, నెమలి ఆడకేం చేస్తుంది, పువ్వు పరిమళించకేం చేస్తుంది? పద్మజ చదువుకోక మరేం చేస్తుంది? ఈశ్వర సోమయాజీ ఇక మాట్లాడలేకపోయాడు. పద్మజ అంత తేలిగ్గాను నవ్వుతూ అంది, నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాను నాన్న. వజ్రాయుధానికి కూడా చెదరని స్థిరత్వం ధ్వనించిందా మాటల్లో. కూతురి మొహంలో మరీ విస్మయంగా చూశాడు తండ్రి. డాక్టర్, డాక్టర్ పద్మజ. అంత పెద్ద చదువు నిజంగా చదువుతుందా పద్మజ? నిశ్చలంగా ప్రకాశిస్తున్న పద్మజ కన్నుల్లో విద్యాకాంక్ష, అపురూపమైన ఆ అందాల ముఖంలో వింత తేజస్సు, అద్వితీయమైన స్త్రీ శక్తి ఆ చిరునవ్వులో మెరిసిపోయింది. అచేతనుడయ్యాడు సోమయాజీ. ఆడపిల్లలకి వైద్యశాస్త్రం కన్నా ఉచితమైన చదువేంటి నాన్న? వైద్య వృత్తి ఎంత ఉన్నతమైనదో అంత సున్నితమైనది కదా. అసలు వైద్యం అనేది స్త్రీ చేతుల మీదనే ఎక్కువగా జరగాలి నాన్న. మన దేశంలో కావలసినంతమంది లేడీ డాక్టర్లు ఉన్నారంటావా నాన్న? అందుకే నేను డాక్టరీ చదవాలని ఉంది. అవకాశం వస్తే విదేశాలు కూడా వెళ్ళి చదువుకుంటాను అంది పద్మజ. అమ్మా పద్మ. ఆనందం దుఃఖం ఒక్కసారిగా పెనవేసుకొచ్చాయి సోమయాజికి. ఆవేశంగా కూతుర్ని గుండెలకి హత్తుకున్నాడు. ఆయన హృదయ భారం తీరిపోయింది. గులాబీ రేకు కన్నా తేలికై గాలిలో తేలిపోయింది. తీర్చిదిద్దిన మార్గం కళ్ల ముందు ధీటుగా మెరిసింది. అవును, పద్మజ అందరిలా సామాన్యమైన ఆడపిల్ల కాదు. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవే తన గర్భాన జన్మించింది. తను కన్న బిడ్డ తమ వంశానికే అపారమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. ఇక తను ఎంతమాత్రం సంశయించడు. పురాతన ఆచారాలకు తలవంచడు. పద్మజ డాక్టర్ కావాలని అంతే. ఆ పసి హృదయాన్ని నొప్పించే శక్తి తనకే కాదు, భగవంతుడికి కూడా లేదు అనుకున్నాడు. నాన్న, ఏంటి నాన్న అంతగా ఆలోచిస్తున్నావు? అమ్మా, ఎన్నడైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందా? నాకే కాదమ్మా, నిన్ను ఆటంకపరిచే శక్తి ఎవ్వరికీ లేదు. నీకు కావలసినంత వరకు చదువుకో అమ్మా. నీకు సంతోషం కలిగేంత వరకు, సంతృప్తినిచ్చేంత వరకు చదువుకో. నీ కోరిక తీర్చగలగడం కన్నా మరి నాకు. ఆనందాతిశయంతో ఆయన కళ్ళు చెమరుస్తుంటే చిత్రంగా చూసింది పద్మజ. తన కోరికలో అంత చలింపచేసే విషయం ఏముందని? అవకాశాలు కల్పిస్తే ఏ ఆడపిల్ల మాత్రం డాక్టర్ కాలేదు? అదేమంత సాహసమైనది, దుర్లభమైనది కాదే అనుకుంది. ఏమిటండి అలా కూర్చున్నారు? ఏమిటైంది? వరండాలో పోతూ పోతూ తొంగి చూసిన కామేశ్వరమ్మ ఆతృతగా లోపలికొచ్చింది. భర్త మాట్లాడకపోయేసరికి, ఏమిటమ్మా పద్మ, ఏవైంది? నాన్నగారు అలా ఉన్నారే అంటూ కూతురికేసి చూసింది. ఏమీ లేదమ్మా, నేను కాలేజీకి. నువ్వు వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు తండ్రి ఆజ్ఞాపించినట్టే అనడంతో పద్మజ మౌనంగా లోపలికి నడిచింది. మీ అక్కయ్య ఇంకా పెద్ద చదువు చదువుతానని అడుగుతోంది, అర్థమైందా నీకు? పార్వతి మాటలకు అమితాశ్చర్యంగా చూసింది సుజాత. ఇంకా పెద్ద చదువా? అమ్మో, అలా భయపడకూడదు మరి. నువ్వు అక్కయ్య ఎలా చదువుకోవు? సుజా గడ్డమెత్తి బోధిస్తున్న పార్వతి భుజం మీద నవ్వుతూ చెయ్యి వేసింది పద్మజ. ఎంతసేపయింది నువ్వొచ్చి? పార్వతి అక్కయ్య నా దగ్గరే కూర్చుందక్కయ్యా, నువ్వు నాన్నగారితో మాట్లాడుతున్నావని కుతూహలంగా తనే కల్పించుకుని చెప్పింది సుజాత. అక్కయ్యతో ఎంత ఎక్కువగా మాట్లాడితే సుజాకు అంత సంతోషం. పార్వతి పద్మజ చెయ్యి పట్టుకుని,
నువ్వు అదృష్టవంతురాలివి పద్మ. పెద్ద డాక్టర్ అయినప్పుడు నన్ను మర్చిపోవుగా అంది. నేను మర్చిపోతే నీకేం నష్టం పారు? అమ్మో, అలా ఊరుకోను. దీర్ఘరోగినై నీ హాస్పిటల్లో పడి ఉంటాను గాని నిన్ను మర్చిపోనివ్వను. చాలే నీ మాటలు కోపంగా చూసింది పద్మజ. ఇంతకాలం కలిసి చదువుకుని ఈనాడిలా విడిపోవాలంటే నాకెంత బాధగా ఉందో ఎలా చెప్పను పారు? పార్వతి ఆశ్చర్యంగా చూసింది. నిజంగా నేను లేకపోతే నీకు బాధగా ఉంటుందా పద్మ? అదేమిటి పారు, నన్ను నువ్వు ఇంతేనే అర్థం చేసుకున్నది? పద్మజ మాటల్లో తొణికిసలాడిన వేదన పార్వతి మనసుకు ఊరట కలిగించింది. నీ మనస్సు నాకు తెలుసు పద్మజ. ఎక్కడికక్కడ సంతృప్తి పడడం తప్పితే మనం చేయగలిగిందేముంది చెప్పు? నన్ను కాలేజీ చదువులు చదివించమని నాన్ననెలా అడగమంటావు? మా ఇంటి పరిస్థితి నీకు తెలియనిది కాదు కదా. ఈ మాత్రం చదవగలిగినందుకే ఓ అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజమే పారు అంది పొడిగా పద్మజ. పోనీ రఘుబాబు కాలేజీలో చేరుతున్నాడా అడిగింది. నిజం చెప్పాలంటే రఘుకి ఏమంత చదువు మీద ఆసక్తి లేదు పద్మ. అయినా మామయ్య కాలేజీలో చేరుస్తాను అన్నయ్య అంటున్నారులే. రఘుబాబు బాగా చదవాలి పారు, లేకపోతే అతను జీవితంలో రాణించలేడు. పిరికివాడు. అలా అంటే అతనికి కోపం రాదు చూడు అంటూ నవ్వింది పద్మజ. తను కూడా నవ్వుతూనే అంది పార్వతి. కానీ ఓ వ్యక్తి లోపాన్ని పదే పదే ఎత్తి చెప్తోంటే అతను మరీ కృంగిపోతాడేమో ఆలోచించావా అంది. విస్మయంగా చూసింది పద్మజ. రఘుబాబుని అన్నానని నీకు కోపం వచ్చింది కదూ? ఛ, నాకేం కోపం రాలేదు. కానీ రఘుని నువ్వలా వెటకారం చేస్తే నాకు నిజంగా జాలి వేస్తుంది. క్షమించు పారు. రఘు పిరికితనాన్ని ఎవరూ విమర్శించకపోయినా అది అలానే ఉంటుంది. నువ్వే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి. ఆ హక్కు నీకు ఉందనుకుంటాను. సిగ్గుపడింది పార్వతి. ఆ ఇద్దరి మాటలు బొత్తిగా అర్థం కాక తెల్లబోయి చూస్తూ కూర్చుంది సుజాత. అమ్మాయి పద్మజ, ఇట్రా ఒకసారి. ఉరుముల్లేని పిడుగులా హుంకరిస్తూ పిలిచింది కామేశ్వరమ్మ. తెల్లబోయిన పద్మజ పార్వతిని కూడా వెంటబెట్టుకు వెళ్ళింది. కూతుర్ని ఓసారి యగాదిగా చూస్తూ అంది కామేశ్వరమ్మ. నాన్నగారు ఏమంటున్నారో విన్నావు? నిన్ను డాక్టరమ్మ చదువు చదివిస్తారట. అవునమ్మా, ముందు నేనే చదువుకుంటానన్నాను. నాన్నగారు అలాగే చదివిస్తానన్నారు. చాలే, నోరు మూసుకో విరుచుకుపడింది కామేశ్వరమ్మ. అడగడానికైనా హద్దు పద్దు ఉంది. ఇప్పటికి చదివింది చాలు. ఎంత చదివి మాత్రం ఆడపిల్ల ఏం చేసుకోను? ఓ అయ్య చేతిలో ధారపోయడానికేగా. కాస్త లక్షణమైన సంబంధం చూసి ఆ 3 ముళ్ళు వేయించేసి మా భారం తీర్చుకోవాలని చూస్తుంటే మధ్య నీ పెంటకమేంటి? ఈడేరిన ఆడకూతురివి. ఇంకా ఎన్నేళ్లు చదివితే ఆ డాక్టర్ చదువు పూర్తికాను? నిక్షేపంలా పెళ్లి చేసుకుని కాపరం చేసుకో. పద్మజకు నవ్వొచ్చింది. అమ్మ మాటలు వింటూ అలాగే నిలబడింది. భయపడి బిక్కమొహం పెడుతుందేమో అనుకున్న పద్మ నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడితే ఆశ్చర్యమే కలిగింది పార్వతికి. కామేశ్వరమ్మ తన ధోరణి మళ్ళా సాగించింది. నీ తోటి పిల్ల పార్వతిని చూడరాదుటే? నీలా వెర్రిమొరి వేషాలు వేస్తుందా? ఇంటి పట్టున కూర్చుని తల్లికి సాయం చేస్తుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటోంది. వరండా దిగి వస్తూ అనునయంగానే అన్నాడు సోమయాజీ. కాముడు, నే చెప్పిందంతా పెడచివన పెట్టి ఎందుకలా అమ్మాయిని ఆరడి చేస్తావు? మన బిడ్డ పెద్ద డాక్టరై దేశంలోకొస్తే ఆ పేరు ప్రఖ్యాతులు మనకి కాదుటే. మన తల్లి దయదలిచి దేవుడిచ్చిన వరమే. దాన్ని మనం దక్కించుకోవాలి. భర్త పట్టుదల ఏళ్ల తరబడి ఎరిగి ఉన్న కామేశ్వరమ్మ కుంపటి ముందు కూర్చుని బొటబొట కన్నీళ్లు కార్చింది. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.